కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము 2వ వచనంలో దేవుడి వాక్కును మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. మన చేతులెత్తి ప్రభువుని గణపరచాలి. దేవుని పిల్లలుగా ఎల్లప్పుడూ కూడా దేవుని గణపరిచే వారిగా, స్తుతించే వారిగా మనం ఉండాలి. ఎన్నోసార్లు మన జీవిత ప్రయాణములో ఉరుకులలో పరుగులలో దేవుని స్తుతించుట మనం మర్చిపోతూ ఉంటాం. ప్రభు చేసిన మేలులను మర్చిపోతూ ఉంటాం. ఆయన మన జీవితంలో చేసిన అద్భుతాలను మరచిపోయి ప్రభువుని స్తుతించుట మానివేస్తూ ఉంటాం. అయితే ఆయన బిడ్డలుగా ఎప్పుడూ కూడా ఆయన్ని మహిమపరిచే వారిగా మనము ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది, మీరేది చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేయుడి అని. మనం ఏ పని చేసినా, ఏ యొక్క పనిలో ముందుకు వెళ్ళినా సరే అది దేవునికి మహిమ తెచ్చేలాగా, దేవుని ఘనపరిచేలాగా మనము చేయవలసిందిగా ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆమేన్. మరి ఈ దేహంలో భాగమైన ఈ చేతులతో ప్రభువుని స్తుతించాలి. ఈ దేహము దేవుని ఆలయము, అందులో భాగమైన ఈ చేతులతో ప్రభువు నామాన్ని ఘనపరచవలసిందిగా దేవుని వాక్యం ఎన్నోసార్లు మనకి జ్ఞాపకం చేస్తుంది. ఒక ప్రత్యేకమైన సమయాలు సైతం అలవర్చుకోవాలి. కొన్నిసార్లు అలవాటుగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తాం, చేతులెత్తుతాం, మరలా వచ్చేస్తాం. అయితే కీర్తనాకారుడు 141వ అధ్యాయము 2వ వచనంలో చెబుతాడు, నేను చేతులెత్తుతా సాయంకాల నైవేద్యము వలె నీకు ఉన్నది అని. అంటే ప్రతి దినము కూడా చేతులెత్తి ప్రభువుని గణపరచడం అనేది ప్రభువుకి ఎంతో ఇష్టము. అది ఆయనకి నైవేద్యము వలె ఉన్నది అని మరి దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. సహోదరుడా, సహోదరి, నీవు కూడా చేతులెత్తి ప్రభువుని స్తుతిస్తా ఉన్నావా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, అది ఆదివారమైనా లేదా దేవుని కలుసుకోవడానికి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడల్లా కూడా చేతులెత్తి ఆయన్ని నువ్వు గణపరుస్తా ఉన్నావా? నీ జీవితంలో దేవుడు కార్యములు చేసినప్పుడు చేతులెత్తి ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నావా? ఒకవేళ అటువంటి అలవాటును నీవు మర్చిపోయినట్లయితే ప్రభువు ఈ సమయంలో మనందరికీ దాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కీర్తనాకారుని వలె మనము కూడా ప్రభువా మా చేతులెత్తి నిన్ను ఘనపరుస్తాము, నిన్ను ఆరాధిస్తాము అంటూ ప్రభువుకి ఇష్టమైన జీవితాలు జీవిస్తూ కొనసాగుదాం. అటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.